నీకు సంవత్సరం అంతా కూడా దేవుడు నీకు అనుగ్రహించాడే. దేవుడు నడవమన్న మార్గం ఒకటై ఉండగా నీవు నేను నడుస్తున్న మార్గం మరొకటై ఉంటే, ఒకవేళ ఈ రాత్రి వేళ దేవుడు మరలా తిరిగి జ్ఞాపకం చేసుకోమని కోరుతా ఉన్నాడు. మరలా తిరిగి సరి చేసుకోవడానికి ఆయన అవకాశం ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. సరిదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. సంవత్సరమైన దయాకిరీటాన్ని నీవు నేను పొందుకోవడానికి అర్హత నీవు నేను కలిగి ఉండాలి అని అంటే తప్పక మనము సరిదిద్దబడిన హృదయాలు కలిగిన వారమై ఉండాలి. యోనా తప్పు చేశాడు, కానీ ఆ తప్పు సరిదిద్దుకోవడానికి కూడా ఇష్టపడుతున్నాడు. ఆ మనసును దేవుడు కోరుకుంటున్నాడండి. ఆ ఆలోచన దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ గమనంలోకి తీసుకొస్తున్నాడు. నీవు ఎక్కడ తప్పిపోయావు? దేవుడు వెళ్ళమన్న మార్గము ఒకటైతే నువ్వు వెళ్తున్న మార్గం మరొకట. దేవుడు చేయమన్న పని ఒకటైతే నువ్వు చేస్తున్న పని మరొకట. దేవుడు మాట్లాడమన్న తీరు ఒకటైతే నువ్వు మాట్లాడుతున్న తీరు మరొకటిగా ఉందా? దేవుడు కోరుకుంటున్న దాన్ని నీవు నెరవేర్చగలుగుతా ఉన్నావా? ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యోనా జీవితంలో ఎదురైనటువంటి సంఘటన నీవు కూడా ఒకవేళ దేవునికి దూరమైనట్టుగా ఈ సంవత్సర కాలంలో నువ్వు ఒకవేళ ఉన్నట్లయితే సరిచేయబడినటువంటి హృదయంతో ఈ రాత్రి వేళ దేవుని సమీపించాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో పేతురు అనబడేటువంటి మంచి భక్తిపరుడు ఉన్నాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యుడు. ఇంకంతకంటే మించినటువంటి ట్యాగ్ లైన్ అవసరం లేదు. మంచి టైటిల్ కలిగిన వాడు. నేను ఎవరో తెలుసా, ఆయన శిష్యుణ్ణి అని చెప్పుకునేటువంటి అర్హత కలిగినటువంటి వాడండి పేతురు. ఇలాంటి పేతురు ఒకరోజు దేవుడు ఇక కొద్ది గంటల్లో ఆయన సిలువ వేయబడతాడు అనగా ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడానికి ఆయన వెళుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి మనుషుల్లో ఉన్న కొందరు వచ్చి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ మల్కు అనబడేటువంటి ఒక వ్యక్తిని చెవు తెగనరికి ఆయన మీద ప్రేమను చాటుకున్నటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. వారు ఏదో తొందరపడి మాట్లాడినటువంటి మాట అయి ఉండొచ్చేమో. వెను వెంటనే ఆయన మీద ఉన్న ప్రేమ, ఇదిగో నా యేసు జోలికి ఎవరైనా వచ్చారంటే మీ అంతు తేలుస్తానని చెప్పానని అక్కడ ఎవడో తొందరపడి మాట్లాడితే వెను వెంటనే వాడు చెవు తెగ నరికాడు. అంటే చూసే వాళ్ళకి ఎట్టుంది అది? అమ్మో, పేతురికి ఎంత భక్తో, యేసు ప్రభు జోలికి ఊరుకోడు. బాగానే ఉన్నాడు. ఆ భక్తి అనేకులను మెప్పించేదిగా కనబడతా ఉంది. అబ్బో, ఈ భక్తి ఇక మనం చూడలేమేమో అన్నట్టుగా పేతురు తన భక్తిని కనపరుస్తూ ఉన్నాడండి. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇక పట్టుకుని సిలువ వేయడానికి తీసుకెళ్తా ఉంటే ఆయన ముందుగానే చెప్పినట్లుగానే యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ సిలువ మరణానికి తీసుకెళ్తూ ఉండగా అక్కడ రాయబడినటువంటి ఒక మాట మనం చూస్తే చదువుదాం. అక్కడ మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం 29వ వచనం. 14:29. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడిను, నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతన్ని చూచి, నేటి రాత్రి కోడి 2 మార్లు కూయిక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అతడు మరి ఖండితముగా నేను నీతో కూడా చనిపోవలసి వచ్చినను నేను ఎరుగనని చెప్పన నేను. చూసారా ఏమంటున్నాడండి? దేవుడు చెప్పాడు. పేతురు యొక్క మనసు ఏంటో తెలుసు. ఇప్పుడు పేతురు యొక్క స్వభావాన్ని గుర్తెరిగి దేవుడు అన్నాడు, ఇదిగో కోడి 2 సార్లు కుయ్యకు మునిపే నేను ఎవరో తెలియదు అని నువ్వే చెప్తావు. ఇప్పుడు మలుకు యొక్క చెవు తెగనరికినట్టుగా నీవు నా మీద ఏదో ప్రేమ కనపరుస్తున్నానని చెప్పి నీవు అనుకుంటున్నావేమో. నీకు ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీవు నేనెవరో తెలియదు అనేటువంటి వ్యక్తిగా మారిపోతావు అని దేవుడు చెప్తే, అదే కనుక అట్లాంటి రోజే కనుక వస్తే నేను చచ్చిపోవడానికైనా సిద్ధమే, కానీ నేను నిన్ను మాత్రం వదులుకోనయ్యా.
మాటలు చాలా బాగానే ఉంటాయి. ఆ మాటలు కొనసాగించాలిగా, కొద్ది రోజుల తర్వాత అయినా సరే. ప్రారంభంలో బాగానే ఒప్పుకుంటాం, బాగానే అనుకుంటాం, అది ఇది అది అలా ఇలా అని. అన్నిటి ప్రకారంగా మన జీవితాల్లో మనం నెరవేర్చబోయేటువంటి దినాన మాట ఇడిపోద్దో, ఆ వాగ్దానాలు ఇడిపోతాయో, ఆ దేవునితో ఉన్న సంబంధం ఇడిపోద్దో, మొత్తం మారిపోతాయండి దినాలు గడుస్తూ ఉండగా. పేతురుకు కూడా దేవుడు చెప్పిన మాట అదే కదా. ఏమంటాడు? నీ కోడి కుయ్యకు మునిపే నీవు ముమ్మారు నువ్వు నన్ను ఎరుగనని చెప్తావని చెప్పనని దేవుడు తెలియపరిచినటువంటి మాట అది. 14వ అధ్యాయము 54వ వచనంలో, పేతురు ప్రధాన యాజకుని ఇంట ముంగిట వరకు దూరము నుండి ఆయన వెంబడిపోయి బంట్రౌతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొనుచుండెను. చాలండి. ఏమని రాయబడింది అక్కడ? పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట దూరము నుండి ఆయన వెంటపోయి బంట్రౌతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొనుచుండెను. ఆయన ఎటు వెళ్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆల్రెడీ సిలువ వేయడానికి పట్టుకున్నారు, తీసుకుని వెళ్తున్నారు. ఆయన ఎటు వెళ్తే వెళ్తున్నాడు. మొత్తానికి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో అక్కడికి వెళ్ళాలని మాత్రం వెనకాలే ప్రయాణం కొనసాగించాడు. ప్రయాణం కొనసాగిస్తూ ఉండగా అక్కడ చలి కాసుకున్నటువంటి సమయాన 66వ వచనంలో రాయబడిన మాట, పేతురు ముంగిట క్రింద భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికెత్తలలో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను. అతని నిదానించి చూచి, నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండిన వాడవు కావా అనెను. అందుకతడు, ఆయన ఎవడో నేను ఎరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి ఆ నడవలోనికి వెళ్ళెను. అంతటా కోడి కూసెను. చాలండి. అంతకుముందు నేను అవసరమైతే నీ కోసం ప్రాణమైన ఇస్తానయ్యా అనింది ఇతనే. ఇప్పుడు అంటాడు, ఆయన ఎవడో నాకు తెలీదు. వాగ్దానము, ఒప్పందము, చెప్పిన మాట, చేసుకున్న ఒప్పందం, చేసుకున్న తీర్మానం, ఆయనతో ఉండాల్సినటువంటి సహవాసం ఎడిపోద్దో, ఏం చేసుకుంటామో. కొన్నిసార్లు మాటల వరకు మాత్రమే పరిమితం అయి ఉంటే పేతురు వలె ఎక్కడ తప్పుటడుగేస్తామో అక్కడ దేవుడు మరలా తిరిగి జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాడు. ఎన్నోసార్లు ఆయన కంటే నీవు, నేను, మనం ఎన్నోసార్లు ఆయనకు దగ్గరగా ఉన్నట్లుగా కనబడి ఆయనకు దూరంగా ఉన్నట్టు క్రియలు మనం చేస్తూ ఉంటే ఆయన ప్రేమించినట్టు కాదు కదా. ఈ సంవత్సరాంతంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎన్నిసార్లు ఆయనకు దగ్గరగా ఉన్నట్టుగా ఉండి దాన్ని కొనసాగించలేనటువంటి వ్యక్తిగా ఉన్నావు. పేతురు అన్నాడు, నీవు కనుక నాకు దూరం అయితే నేను చనిపోయినట్టే, నీ కోసం అవసరమైతే నా ప్రాణమైన ఇస్తానని చెప్పినటువంటి పేతురు ఇప్పుడు అంటాడు, ఆయన ఎవడో నాకు తెలియదు. ఎట్ట చెప్పగలుగుతాడండి అన్నమాట? నాకు తెలియదని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏమంటాడు? ఆ పనికెత్తి అతన్ని చూచి వీడు వాళ్ళలో ఒకడని దగ్గర నిలుచున్న వారితో మరలా చెప్పసాగాను. అతడు మరలా నేను కానిను. కొంతసేపు అయిన తర్వాత దగ్గర నిలిచి ఉన్నవారు మరలా పేతురుని చూచి, నీవు నిజముగా వారిలో ఒకడవు, నీవు గలడీవు కదా అని. అందుకతరు, మీరు చెప్పుచున్న మనిషిని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకు, ఒట్టు పెట్టుకొనుటకు మొదలు పెట్టెను. శపించుకొనుటకు, ఒట్టు పెట్టుకొనుటకు. ఆ తోడు ఈ తోడయ్యా, నాకు అస్సలు తెలియదయ్యా. అంత అవసరం అండి. ఆయనతో కలిసి సహవాసం చేసినటువంటి వ్యక్తి, 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసుని వెంబడించినటువంటి పేతురు చివరికి అంటాడు, ఆయన ఎవరో నాకు తెలియదు. కొన్నిసార్లు మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నవారమే, కానీ లోకంలోకి వెళ్ళేసరికి అసలు దైవభక్తి లేని వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటామండి. అసలు దేవుడు అంటే మాకేం తెలియదు, మేము కూడా మీలాంటి వాళ్ళమే అన్నట్టుగా మన ప్రయాణం ఉంటుంది. అలాగే మనం జీవిస్తూ ఉంటాం. వీళ్ళు కూడా మన వాళ్ళే అన్నట్టుగా వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. ప్రత్యేకతను కోల్పోతూ ఉంటాం. దేవుని వెంబడించేటువంటి విషయంలో, దేవునితో చేసుకున్న ఒప్పందం విషయంలో
కొన్నిసార్లు నీవు నేను ఎలా జీవించాలో ఆయనకి ఇష్టమైనట్టుగా జీవించేటువంటి విషయంలో కొన్నిసార్లు మనం ఆయన ఎవరో తెలియదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటామండి. ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, పేతురు వంటి స్వభావం నీలో ఉందా? ఆయన వారమే, కానీ ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా మన యొక్క భక్తి జీవితం కొనసాగుతూ ఉంటే ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కడ మనం తప్పుట అడిగేసాం, ఎక్కడ మనం వెనకడుగు వేసాం, ఎక్కడ ఆయనకు దూరమై ఉన్నాం, అలాంటి ఆలోచన నీలో ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో లోకా రాసిన సువార్తలో 22వ అధ్యాయము 54వ వచనం, లోకా సువార్త 22వ అధ్యాయం 54వ వచనం, వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. అంతట కొందరు నాడు ముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యన కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చున్నట్టు చూచి అతని చేరి చూచి వీడును అతనితో కూడా ఉండినని చెప్పాను. అందుకు పేతురు, అమ్మా నేను ఇతను ఎరుగను. మరి కొంతసేపటికి మరి ఒకడు అతను చూచి నీవును వాడిలో ఒకడవని అనగా పేతురు, ఓయి నేను కానెను. ఇంచుమించు ఒక గడియను తరువాత మరి ఒకడు నిజముగా వీడును చాలండి. చివరికి పేతురు గమనించినటువంటి ఆలోచన, దేవుడితో చెప్పిన మాట ఏదైతే ఉందో, దేవుడితో చేసుకున్నటువంటి నిబంధన ఏదైతే ఉందో, ఇదిగో ఆయనతో ఉన్న ప్రేమ వ్యక్తపరిచినటువంటి తీరు పేతురు గమనించుకున్నప్పుడు దేవుడు ముందే చెప్పాడు, పేతురు నేను ఎవరో ఎరుగవని చెప్తావే అని అన్నప్పుడు, లేదు లేదు అలాంటి రోజే కనుక వస్తే నేను నీకోసం ప్రాణమిస్తానని సెలవిచ్చినటువంటి పేతురు చివరికి ఏ మాట అయితే దేవుడు చెప్పాడు ఆ మాట నెరవేరుస్తూ ఉండగా చివరికి కోడి కూసిన వెంటనే తన మనసులోకి వచ్చిందండి. తన మనసులోకి వచ్చిన మాట అక్కడ రాయబడింది, నేడు కోడి కుయ్యకు మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగవందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపటికి పోయి సంతాపపడి. అది పేతురులో ఉన్నటువంటి మంచి గుణలక్షణం ఏంటి అంటే, తప్పేంటో తెలుసుకున్నాడు, పరిస్థితులన్నింటినీ గమనించుకున్నాడు. అయ్యో నేను దేవునితో చేసుకున్న ఒప్పందం, దేవునితో చేసుకున్న నిబంధన, దేవునితో మాట్లాడుకున్నటువంటి దేవునితో ఉన్న సహవాసము నాలో ఇప్పుడు లేదు. ఇప్పుడు నేను ఆయనకు అయిష్టడుగా ఉన్నానన్న సత్యాన్ని పేతురు తెలుసుకొని ఇప్పుడు అంటాడు, సంతాపపడి ఏడ్చాడు. సంతాపపడడం అని అంటే తప్పును ఒప్పుకోవడమే. అయ్యో నేను చేసింది పొరపాటునే, ఆయనతో చెప్పిన మాట ఒకటి, నేను చేసింది మరొకటి, ఆయనతో మాట్లాడుకున్నది ఒకటి, నేను నెరవేర్చింది మరొకటి, ఆయనతో ఉన్న సహవాసము ఈరోజు నేను కొనసాగించలేకపోయానని మాటగానే మిగిలిపోయింది, కానీ మాట నెరవేర్చినటువంటి వ్యక్తిగా నేను లేనే అన్న ఆలోచన ఎప్పుడైతే పేతురు యొక్క హృదయంలోకి వచ్చిందో పేతురికి ఏడవడం మొదలు పెట్టాడంట. ఈ రాత్రి వేళ నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు వలె నీవు నేను ఇదిగో ఆయన నాకు బాగా తెలుసు మా దేవుడే అని అన్నవారమై ఉంటే ఒకవేళ ఆ మాటకు తగినట్లుగా మనం నడవగలుగుతూ ఉన్నామా? ఒకవేళ అలాంటి ఆలోచన మనకు లేదని అనుకుంటే పేతురు చివరిలో అంటాడు, సంతాపపడి ఏడ్చాడట. అయ్యో నేను ఈ సంవత్సర కాలంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయాను, దేవుని మాట నేను నెరవేర్చలేకపోయాను, ఆయనతో ఉన్నప్పుడు నేను చేసుకున్నటువంటి నిబంధన నేను మర్చిపోయిన వాడిగా ఉన్నాను. ఎప్పుడైతే ఆ గ్రహింపు తన మనసులోకి వచ్చిందో ఇప్పుడు కన్నీళ్లు కార్చడం మొదలుపెట్టాడట. రాత్రి వేళ నీ జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులన్నింటిలో, ఎదుర్కొన్న పరిస్థితులన్నింటిలో ఈ సంవత్సర కాలంలో దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధం కొనసాగిందా? మధ్యలో ఆ తెగిపోయినటువంటి వ్యక్తిగా మిగిలిపోయి ఉన్నావా? ఒకవేళ ఆ తెగిపోయినటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే నీకు పేతురు గమనానికి తెచ్చుకొని దేవునితో ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు.
దేవుణ్ణి ఆయన సత్సంబంధం కలిగి ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునితో కలిసి జీవించాలని మరలా తిరిగి దేవుని దగ్గర ఏడవడానికి పేతురు ఇష్టపడతా ఉన్నాడు. రాత్రికాల సమయంలో నీకు ఇవ్వబడినటువంటి అవకాశము నువ్వు ఎంతవరకు సద్వినియోగపరుచుకున్నావు? ఈ సంవత్సర కాలంలో దేవునితో నీకున్నటువంటి సంబంధం ఎంతవరకు దాన్ని మెరుగుపరుచుకోగలిగావు? ఒకవేళ దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశంను జారు విడుచుకున్నటువంటి వ్యక్తివైతే రాత్రి వేళ గమనించుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. దేవుడు మరలా తిరిగి నేను ఆహ్వానించాలని ఇష్టపడుతున్నాడు. నశించిపోయినటువంటి వ్యక్తులను మరలా తిరిగి బ్రతికించడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి. చిన్న కుమారుడు అనుకున్నాడు, బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, సంపద ఉన్నప్పుడు నాకు అవసరమే లేదని చెప్పిన తండ్రిని సైతం విసర్జించి దూరంగా వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేయడానికి ఇష్టపడ్డాడంటండి. లోకముతో కలిసిపోయాడు, లోకులందరినీ పంచ చేర్చుకున్నాడు, తనకున్నదంతా పోగొట్టుకున్నాడు. ఒకరోజు తెలుసుకుని అంటాడు, ఇదిగో అతడికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కొలువాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారునని అనిపించుటకు యోగ్యుడినైతే కాను, నన్ను నీ కూలివానిలో ఒక్కనిగా పెట్టుకొనుటకు అతనితో చెప్పుదుననుకొని లేచి, అక్కడ గమనించండి మీరు, లేచి ఎక్కడైతే పడిపోయి ఉన్నాడో, ఎక్కడైతే వెనకబడి ఉన్నాడో, ఎక్కడైతే దేవునికి అయిష్టంగా జీవించి ఉన్నాడో, ఏ స్థలములో తాను ఇదే నాకు సంతోషం అనుకొని అప్పటి వరకు కూర్చొని ఉన్నాడో, ఆ కూర్చొని స్థలములో నుండి ఇది నాకు ఆశీర్వాదము కాదు అని అనుకుని తెలుసుకుని విని వెంటనే లేవడానికి ఇష్టపడ్డాడు. రాత్రి వేళ నీకున్నటువంటి ఆలోచనలకు తగినట్లుగా నువ్వు అక్కడే ఉన్నావా? ఈ సంవత్సరం అంతా కూడా ఒకవేళ ఈ రాత్రి దేవుడు నీకు జ్ఞాపకాన్ని తీసుకొస్తున్నాడు. నీవు ఉన్నటువంటి స్థితిలో, నీవు ఉన్నటువంటి స్థానంలో, నీవు ఉన్నటువంటి ఆలోచన తగినట్లుగా నువ్వు జీవిస్తున్నటువంటి వ్యక్తివైతే, నీకు నచ్చిన ఆలోచన కాదు, తండ్రి చిత్తానికి తగినటువంటి ఆలోచనలో నువ్వు ఎంతవరకు కొనసాగలిగావో తెలుసుకొని ఈ రాత్రి దేవునితో కలిసి నడవడానికి నువ్వు కనుక లేవగలిగితే, నీవున్న స్థితిలో నుండి, నీవు ఉన్నటువంటి పరిస్థితుల నుండి లేవడానికి ఇష్టపడగలిగితే, ఇప్పుడు ఆ చిన్న కుమారుడు లేచి తన తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉండగా తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి, ఇంకెంతకంటే కావాల్సింది ఏందండి? లేచిన వ్యక్తి తండ్రి యొద్దకు రావడానికి ఇష్టపడి ఒక్క అడుగు ముందుకు వేసాడో లేదో, తండ్రి వాడు ఇంకను దూరముగా ఉండగానే తండ్రి యొక్క మనసు ఎలాంటిదో తెలుసా? కనికరపడే మనసు అయింది. కృప కలిగిన దేవుడు, ఇదిగో ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు జీవించినటువంటి జీవితమునకు అవకాశం ఇక తర్వాత సంవత్సరం పొందుకోవడానికి లేకపోయినప్పటికీ సంవత్సరం అనే దయా కిరీటాన్ని మరలా తిరిగి నీకు అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నాడు అంటే ఆయన ఎంత జాలి కలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు, సంవత్సరం అంతయు కాపాడినటువంటి దేవుడు. వాక్య సెలవిచ్చే మాట, ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు, యెహోవాయే కాపాడువాడు. యెహోవా పట్టణమును కాపాడిన యెడల దానికి కావలికాయ వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఆయన కాపాడడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన క్షమించడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన హక్కును చేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ఇచ్చిన అవకాశమును సద్వినియోగపరుచుకునేటువంటి నీవు లేచి ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడగలిగితే, ఆయన అంగీకరించడానికి ఇష్టపడగలిగితే, ఈ నూతన సంవత్సరమున నిన్ను ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలో ఆయన నడిపించాలని కోరుకుంటున్నాడు. వాడు ఇంకను దూరముగా ఉండగానే తండ్రి కనికరపడ్డాడంట. ఎంత మంచి గుణలక్షణం తండ్రిలో ఉందండి. నీ మీద ఎన్నిసార్లు దేవుడు కనికరపడ్డాడు? నువ్వు చేసిన మంచిని బట్టా, నువ్వు చేసిన మేలును బట్టా, దేన్ని బట్టి ఆయన కనికరపడుతున్నాడు. ఆయన కనికరాన్ని నీవు నేను అనుభవించగలుగుతా ఉన్నామనంటే మనలో ఉన్న మంచితనం కానే కాదు. రెండవ మాట ఏమని రాబడింది? ఆయన కనికరపడి పరిగెత్తాడంట. పరిగెత్తడానికి అతడు చేసిన ఘనకార్యం అంతా ఇంత కాదు. ఉన్న ఆస్తి అంతా దేశపోయి పాడు చేశాడు.
బొత్తిగా చెడిపోయినటువంటి వ్యక్తిగా అతను జీవించాడు. తండ్రి ఇచ్చినటువంటి అవకాశాలన్నీ దుర్వినియోగపరిచాడు. ఆ దుర్వినియోగపరచబడినటువంటి వ్యక్తి తన మనసును మార్చుకున్నాడు కనుక ఆయన ప్రేమించి కనికరించి ఆయన వాని కొరకు పరిగెత్తి వాడి మెడ మీద పడి, ఇంకంతకంటే కావలసిన ప్రేమ ఏందండి? రాత్రి వేళ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీవు హక్కున చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన తన కృపను అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకో కొద్ది నిమిషాల్లో నీకు సంవత్సరమైన దయాకిరీటాన్ని అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి వేళ నీవు లేచి ఆయన దగ్గరికి రాగలిగితే ఆ తండ్రి కనికరము నువ్వు పొందుకోగలుగుతావు. దేవుడి మాటలు దీవించునుగాక. అందరం తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అమ్మ, మీకు ముందు ఉన్నటువంటి ఖాళీలోకి వచ్చేసేయండి. వెనకాల చాలా మంది ఇబ్బందికరంగా ఉన్నారు. బాగా ముందుకు జరగండి. ప్రార్థన చేసుకుందాం.